మన అధ్యక్షుణ్ణి సీఎం పదవిలో కూర్చోబెట్టడానికి మనం కనీసం 156 సీట్లు గెలుచుకోవాలి. మనం ఈరోజు సమావేశమైంది ఎలా ఆ మినిమం సీట్లు కైవసం చేసుకోవాలో చర్చించుకోవడానికి. 156 సీట్లు మనం మినిమం గెలవాలంటే కనీసం 200 సీట్లకి మనం టార్గెట్ చేయాలి. మొత్తం సీట్స్ 294. వాటిల్లో ఎస్సీ 38, ఎస్టీ 19. మిగిలిన సీట్లు 237. ప్రగతి పదం పార్టీ 237లో 100 సీట్లు బీసీలకు కేటాయిస్తుంది. అయితే మనం 115 సీట్లు కేటాయిద్దాం. కాకపోతే అందులో 15 సీట్లు మాత్రం మైనారిటీ బీసీలైన ధనబలం జనబలం లేని కులాలకు ప్రాతినిధ్యం వహించేలా చేద్దాం. అంటే ఉంది, ఈ రోజుల్లో ధనబలం జనబలం లేని కొన్ని కులాలు రాజకీయాలకు శాశ్వతంగా దూరమయ్యాయి. వాళ్లకి మనం ప్రాముఖ్యత ఇస్తూ దగ్గరవుదాం. మనం అనుకున్న విధంగానే మన ఆలోచన ఉందని అనిపిస్తుంది. మొత్తం 294లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ అభ్యర్థులు. వీళ్ల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మనం ఒక కాన్సెప్ట్ ని తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరూ మనం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టే కదా? ఓకే, డబ్బులు ఇచ్చాడా? ఇచ్చానయ్యా. ఎవరా శాలువా? నువ్వురా. వెళ్ళు. ఓకే, నమస్తే. మొన్న పార్టీ కొట్టావు ఛాన్స్. పో మామూలు కదా సార్, స్కామ్ లో డబ్బులు అన్ని ఇతని దగ్గరే ఉన్నాయి. ఒక ఫోటో దిగు. వీడు ఫైల్ తెచ్చాడు. వీడేంట్రా బయోడేటా? నువ్వు రావాల్సింది ఈ పార్టీకి కాదు, ఆ పార్టీకి వెళ్ళు. నీతి నిజాయితీ అక్కడ ఉంది, వెళ్ళు. బరువుగానే ఉంది. రావయారా, నీకేంటయా? ఉన్నత స్థాయికి ఎదిగిన అధికారులు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అదే వర్గానికి చెందిన రోజువారీ రైతు కూలీల పిల్లల అభివృద్ధి కొరకు ఎవరైతే త్యాగం చేస్తారో వారికి మాత్రమే